నమస్కారం న్యూస్ మంత్రా సబ్స్క్రైబర్స్ ఈ రోజు మనం ఒక సినిమా గురించి కాదు తెలుగు చలనచిత్ర చరిత్రను మలుపు తిప్పిన ఒక దృశ్య కావ్యం గురించి మాట్లాడుకుందాం. అదే మనం మాయాబజార్. 1957లో రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ ఒక ఎన్సైక్లోపీడియా లాంటిది. అసలు ఆ రోజుల్లోనే గ్రాఫిక్స్ లేకుండా టెక్నాలజీ అందుబాటులో లేని టైంలో ఇలాంటి ఒక వండర్ని ఎలా క్రియేట్ చేశారో తలుచుకుంటేనే ఇప్పటి జనరేషన్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నిజం చెప్పాలంటే టాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలకి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన మొదటి సినిమా ఇదే. ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు మనం కేవలం ఒక పౌరాణిక చిత్రమని మాత్రమే అనలేం. ఇది ఒక ఇమోషన్, ఒక కల్ట్ క్లాసిక్. మాయాబజార్ పట్టాలెక్కడానికి ముందు మన హీరోల మార్కెట్ పొజిషన్ ఒకసారి గమనిస్తే ఎన్టీఆర్ గారు అప్పటికీ మాస్ హీరోగా దూసుకుపోతున్నారు. ఏఎన్ఆర్ గారు లవర్ బాయ్ ఇమేజ్తో ఉన్నారు. కానీ ఈ సినిమా వీరిద్దరి కెరియర్కి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ముఖ్యంగా ఎన్టీఆర్ గారిని శ్రీకృష్ణుడి రూపంలో జనం మొదటిసారి చూసి ఫిక్స్ అయిపోయింది ఈ సినిమాతోనే. దర్శకుడు కేవీ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు అప్పట్లో ఇదొక బిగ్గెస్ట్ మల్టీ స్టారల్ ఎక్స్పెరిమెంట్. విజయవాహిని స్టూడియోస్ వారు ఏ మాత్రం వెనకాడకుండా భారీ ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమాలు ప్లాన్ చేశారు. ఈ సినిమా మేకింగ్లో ఉన్న కొన్ని సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవుతారు. లాహిరి లాహిరి లాహిరిలో పాట గుర్తొస్తే మనకి ఆ వెన్నెల, ఆ నీటి అలలు గుర్తొస్తాయి కదా. కానీ మీకు తెలుసా, ఆ సాంగ్ని షూట్ చేసింది మధ్యాహ్నం నిప్పులు చెరిగే ఎండలో. సినిమాటోగ్రఫర్ మార్కస్ బాట్లీ గారు కేవలం లెన్సులు, లైటింగ్ ట్రిక్స్ ఉపయోగించి దాన్ని నైట్ ఎఫెక్ట్లా మార్చి ఆ రోజుల్లోనే అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక వివాహ భోజనంబు సాంగ్లో ఘట్రోత్కచుడు లడ్డూలు తినే సీన్ కోసం ఒక స్పెషల్ మెకానిజం వాడారు. ఆ సాంగ్లో లడ్డూలు ఆటోమేటిక్గా నోట్లోకి వెళ్లడం ఆ రోజుల్లో ఒక విజువల్ వండర్. సావిత్రి గారు మాయా శశిరేఖగా చేసిన నటన ఇప్పటి హీరోయిన్లకి ఒక యాక్టింగ్ స్కూల్ లాంటిది. ఇక అసలు విషయానికి వద్దాం. అదే బాక్సాఫీస్ కలెక్షన్స్. 1957 మార్చ్ 27న ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్ల దగ్గర జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అప్పట్లో ఈ సినిమా బడ్జెట్ అక్షరాల 20 లక్షల రూపాయలు. మీకు ఇప్పట్లో 20 లక్షలంటే తక్కువగా అనిపించవచ్చు, కానీ ఆ కాలంలో అది ఒక భారీ మొత్తం. ఇప్పటి ఇన్ఫ్లేషన్ లెక్కల ప్రకారం చూస్తే ఆ 20 లక్షలు ఇప్పటి దాదాపు 300 నుండి 400 కోట్ల రూపాయలతో సమానం. అంటే ఒక బాహుబలి రేంజ్ బడ్జెట్ అన్నమాట. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా క్రియేట్ చేసిన హ్యూమంగస్ రికార్డ్స్ అన్నీ ఇన్ని కావు. హైదరాబాద్లోని గ్రేట్ మాయా థియేటర్తో పాటు విజయవాడ, చెన్నై వంటి మేజర్ సెంటర్స్లో ఈ సినిమా 100 రోజులు, 175 రోజులు ఆడి సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. అప్పట్లో టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉన్నా కూడా ఈ సినిమా వసూలు చేసిన గ్రాస్ అప్పట్లో ఒక ఇండస్ట్రీ హిట్ రికార్డ్. మాయాబజార్ కేవలం ఒక సినిమాగా మిగిలిపోలేదు, అది ఒక తెలుగువారి సంస్కృతిలో భాగమైపోయింది. ఇప్పటికీ మనం వాడే అస్మదీయులు, తస్మదీయులు, గిమ్మిత్తు వంటి పదాలు ఈ సినిమా నుండే వచ్చాయి. ఈ సినిమా తర్వాతే తెలుగు సినిమాల్లో క్యారెక్టరైజేషన్కి, డైలాగ్ డెలివరీకి ఒక కొత్త భాష పుట్టింది. ఎన్టీఆర్ గారి స్టార్డమ్ ఈ సినిమాతో ఆకాశాన్ని తాకింది. ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్ బాక్సాఫీస్ సామ్రాజ్యానికి ఈ సినిమా ఒక పునాది రాయి. మరి ఇంతటి అద్భుతమైన సినిమాని మీరు మొదటిసారి ఎప్పుడు చూశారు? టీవీలోనా లేక థియేటర్లోనా? ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్ లేదా డైలాగ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ మరియు బాక్సాఫీస్ సీక్రెట్స్ కోసం మన న్యూస్ మంత్రా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.